సర్కిల్ ఫామ్ చేయండి. ఎంత పెద్ద ఈ మధ్యలో బట్టి చింపండి సార్. అట్లా అన్ని జెమ్స్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. సర్కులర్ గా అరేంజ్ చేయండి. సేమ్ కలర్ జెమ్స్ అన్నీ చేయండి. అన్నీ చేసి కలర్ సపరేట్. ఏ కలర్ కాదు కదా, డిఫరెంట్ కలర్ డిఫరెంట్. వేరే దేని దానికి పెట్టమన్నా అదొకటి ఇదొకటి రౌండ్ పెట్టమన్నాడు కలర్. అట్లా డిఫరెంట్ సేమ్ కలర్ పక్కన రావాలి. కొట్టండి సార్. మర్చి కొట్టించాడు. టీచర్స్ జెమ్స్ కి గ్యాప్ రావద్దు. ఒక జెమ్ ఇంకొక జెమ్ కి టచ్ అవ్వాలి. ఓకే, yes. Oh, all groups have clapped. టచ్ చేయండి. సార్ ఇట్లా పెట్టకండి సార్. మీరు ప్లేట్ని ఖచ్చితంగా టేబుల్ పైన ఉంచండి. పెన్ను పైన పెన్సిల్ పైన పెడితే బ్యాలెన్సింగ్ అయితే అవునవును బాగా వస్తుంది. ఖచ్చితంగా టేబుల్ పైన ఉంచండి. టేబుల్ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయొద్దండి. చాప్స్ కొట్ ఎవరో టీచర్ బాగుంటున్నారు. మన చూడమన్నారు అందరు. మనది కాదు. చూసేసి వెళ్ళి మరి మీ గ్రూప్ లో కూర్చోండి. డిస్టర్బెన్స్ చేద్దాం. ఇది చూడమంటున్నారా? ఫస్ట్ బాగా అయింది, కొంచెం ఎక్కువైంది, కలర్స్ ఎక్కువైంది. మంచిగా స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి. అవి మిక్స్ అయిపోతున్నాయి. అదే ఎవరు కగ్లిచ్చారు చూడడానికి వచ్చి కగ్లిచ్చేసారు. కళ్ళ ఏమైందంటే మొత్తం ఒక డిస్ట్రిక్ట్ కలరే వస్తుంది. కరెక్ట్. సో అందుకే ఈ టూ గ్రూప్స్ వచ్చిందా? రావట్లేదు. సో ఈ వాటర్ లోపల కలర్ టిష్యూ పేపర్ మధ్యలో పెట్టండి. కలర్ పైన ఎక్కుతుంది
ఒకసారి. నో సార్. సో టీచర్స్ టిష్యూ పేపర్ ఇలా ఉంది కదా, సాఫ్ట్ చేసుకుంటాం సార్. దట్ ఇస్ నో కలర్ సార్. సో ఇలా ఫోల్డ్ చేసి డిప్ చేయండి సెంటర్లో. సరే ఏదైనా ఉంటుంది మొత్తం అందరం సార్ అందరం వాటర్ పోతే అంటే అది ఏమన్నా పెద్ద ఉంటుంది సార్. అట్లా కలర్ అంటే అట్లా కలర్ వచ్చింది. అరే డిప్పు ఇంతే డిప్పు